బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్ లో ఆర్టీసీ బస్సు దగ్ధమైంది. కరీంనగర్ డిపో 2 నుంచి బయటకు వస్తూ ఉండగా ఎలక్ట్రిక్ బస్సులో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది 2 ఫైర్ ఇంజిన్స్ తో మంటలను ఆర్పేశారు. కరీంనగర్ ఆర్టీసీ బస్ లో మంటలు చెలరేగాయి. దానికి సంబంధించినటువంటి విజువల్స్ చూస్తూ ఉన్నాం. కరీంనగర్ డిపో 2 నుంచి బయటికి వస్తూ ఉండగా ఎలక్ట్రిక్ బస్ లో ఒకసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగినటువంటి ఫైర్ సిబ్బంది 2 ఫైర్ ఇంజిన్లతో మంటలను ఆర్పివేశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మనం చూడొచ్చు స్క్రీన్ పైన. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ సంఘటనా స్థలం నుంచి మా కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, అట్ ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటి అక్కడ? ఎస్ మాధవి, ఈరోజు ఉదయం 4:10 నుంచి ఛార్జింగ్ పాయింట్ నుంచి బయటకు వస్తున్నటువంటి ఎలక్ట్రిక్ సంబంధించినటువంటి ఆర్టీసీ బస్సు బయటకు వస్తున్న క్రమంలోనే ఒక్కసారిగా బ్యాటరీ భాగం నుంచి మంటలు స్మోక్ రావడంతో డ్రైవర్ అప్రమత్తమై బస్సును నిలిపివేయడం జరిగింది. మనం చూస్తున్నటువంటి విజువల్స్ చూస్తున్నాం. ఈ ప్రదేశం నుంచి ఎలక్ట్రికల్ సంబంధించిన బ్యాటరీస్ ఉంటాయి. అక్కడ నుంచి ఒకసారిగా పొగలు రావడంతో స్మెల్ దట్టమైన పొగలు వస్తుండడంతో ఆర్టీసీ డ్రైవర్ అప్రమత్తమయ్యారు. అక్కడ బస్సు నిలిపివేసి అధికారులను అలర్ట్ చేయడం జరిగింది. దీంతో ఉటావుటిన ఇటు ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే వాటర్ పాయింట్ ఉంటుందో ఆ వాటర్ పాయింట్ ద్వారా అప్పటికే ఆర్టీసీ సంబంధించిన సిబ్బంది అంతా కూడా వాటర్ని స్ప్రే చేశారు. అప్పటికి ఎగిసిపడుతున్నాయి మంటలు. వాటిని బ్యాటరీ, ఎలక్ట్రికల్ బ్యాటరీ, అదేవిధంగా కెమికల్స్తో ఉన్నటువంటి బ్యాటరీ కావడంతో అందులోంచి మంటలు ఎగిసిపడ్డాయి. మంటలను అదుపు చేసేందుకు దాదాపు 2 గంటలుగా ఫైర్ ఫైట్ అనేది కొనసాగుతూనే ఉంది. ఇప్పటికి కూడా ఫైర్ సిబ్బంది అంతా కూడా ఆ మంటలను అదుపు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మంటలు వ్యాపించకుండా నియంత్రించడంలో ఇటు ఫైర్ సిబ్బంది కావచ్చు, ఆర్టీసీ సిబ్బంది కావచ్చు కొంత సక్సెస్ అయ్యని చెప్పవచ్చు. లేదంటే బస్ అంతా కూడా పూర్తిగా దగ్ధమయ్యేది. మనం చూస్తున్నటువంటి ఈ భాగం నుంచే మంటలన్నీ కూడా ఎగిసిపడ్డాయి. ఇటువైపే కాదు అటువైపు కూడా మంటలు వ్యాపించడంతో ఇటు ఫైర్ సిబ్బంది 2 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేసేటువంటి ప్రయత్నం చేశారు. దాదాపు 4 ఫైర్ ఇంజన్ల వాటర్ అంతా కూడా స్ప్రే చేసి ఆ మంటలను అదుపు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరొక వైపు అక్కడ అద్దాలు కూడా వేడికి దాటికి అద్దాలు కూడా పూర్తిగా పగిలిపోయినటువంటి పరిస్థితి. ఒకవేళ ప్రయాణికులతో జర్నీ చేసి ఉంటే పెను ప్రమాదం జరిగేది. ఇటీవల అలుగునూరు చౌరస్తాలో కూడా తిమ్మాపూర్ పరిధిలో అక్కడ కూడా ఆర్టీసీ బస్సు దగ్ధమవడంతో ప్రయాణికులు ప్రాణాలతో తుటిలో బయటపడడం జరిగింది. లేదంటే ఊహించని పెను ప్రమాదం జరిగేది. ప్రస్తుతం కూడా ఛార్జింగ్ పాయింట్ నుంచి ఏదైతే బస్ పాయింట్ వరకు బస్సును నిలిపేసే పాయింట్ వరకు వెళ్తున్నటువంటి క్రమంలోనే ఈ ప్రమాదం జరిగిందని చెప్పుకోవచ్చు. ఈ మంటలన్నీ కూడా ఎగిసిపడుతున్న క్రమంలో వీటిని చుట్టుపక్కల ఉన్నటువంటి బస్సులంతా కూడా సిబ్బంది అంతా కూడా వెంటనే ఇక్కడ నుంచి తరలించడం జరిగింది. మనం విజువల్స్ చూస్తున్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా బస్సులన్నీ కూడా ఛార్జింగ్ పాయింట్స్, ఇక్కడ పాయింట్స్ మీద బస్సులన్నీ కూడా ఎలక్ట్రిక్ బస్సులకు ఛార్జింగ్ పెడతారు. ఈ మంటలన్నీ ఎగిసిపడుతున్న క్రమంలోనే అప్రమత్తమైనటువంటి ఆర్టీసీ సిబ్బంది అంతా కూడా ఇక్కడ నుంచి బస్సులన్నీ కూడా వెంటనే తరలించారు. ఈ మంటలు వ్యాపించి ఆ బస్సులకు అంటుకునేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ బస్సులన్నీ కూడా అప్రమత్తమై సిబ్బందితో ఆ బస్సులన్నీ కూడా సురక్షితమైనటువంటి ప్రదేశానికి తరలించడం జరిగింది. లేదంటే ఊహించని పెను ప్రమాదం జరిగే అవకాశం ఉండేది. ఈ బస్సు కొంత ముందుకు వచ్చిందంటే ఇక్కడ మనం విజువల్స్ కూడా చూపించేటువంటి నేను ప్రయత్నం చేస్తాను. ఇక్కడ పెట్రోల్ బంక్ ఉండేది. కొంచెం ముందుకు వెళ్ళి ఆ మంటలు ఎగిసిపడినట్లయితే అక్కడ పెట్రోల్ బంకులో కూడా మంటలు వ్యాపించే అవకాశం ఉండేది. ప్రస్తుతం అయితే కొంత పెను ప్రమాదం మాత్రం తప్పిందని చెప్పుకోవచ్చు. సరిగ్గా 4:10 ఈ బస్సు ఛార్జింగ్ పాయింట్ నుంచి బస్ స్టాండ్కు వెళ్తున్నటువంటి క్రమంలోనే ఈ ప్రమాదం జరిగింది. లేదంటే కొంత పెను ప్రమాదం తప్పినట్లుగా భావించవచ్చు. ఇప్పటికి కూడా అందులో నుంచి మంటలు వస్తూనే ఉన్నాయి. ఫైర్ సిబ్బంది వాటర్ స్ప్రే చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా మంటలు మాత్రం కంట్రోల్ కావడం లేదు. ఎందుకంటే ఇందులో రసాయనాలతో కూడినటువంటి బ్యాటరీ ఉంటుంది కాబట్టి అందులో మంటలు అదుపు కావడం కొంచెం కష్టంగా మారుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఇంకా కూడా మంటలను ఆర్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు గంట పాటు మంటలన్నీ కూడా ఎగిసిపడడం జరిగింది. ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా కూడా మంటలను అదుపు చేసేటువంటి ప్రయత్నం మాత్రం జరుగుతుంది. మాధవి. రైట్, థ్యాంక్ యూ సతీష్.